వెల్కమ్ టు ఆన్లైన్ క్లాసెస్. మనము ఆధునిక ప్రపంచ చరిత్రకు సంబంధించిన ఐరోపాలోని దేశాలైన జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ, ఇంగ్లాండ్, స్విట్జర్లాండ్, స్పెయిన్ మొదలైన దేశాలలో ప్రారంభమైన మత సంస్కరణ ఉద్యమం గురించి తెలుసుకుందాము. ఇది ఐరోపాలో అత్యంత ముఖ్యమైన సంఘటన. సమాజంలో ఏ వ్యవస్థ అయినా కూడా దానిలోని లోపాల వల్ల మరియు అది అనుసరించే మార్గాల వల్ల కానీ, లేకపోతే దురాచారాల వల్ల కానీ, మూఢనమ్మకాల వల్ల కానీ ఏదైనా ఒక అంధకారం వైపుకి ప్రయాణం చేస్తూ ఉంటే దానిని సంస్కరించి నూతన మార్గం వైపుకి మళ్ళించడం అనేది చరిత్రలో ప్రతిసారి జరుగుతూనే ఉంటుంది. సో ఈ యొక్క సంస్కరించడం అనేది దేనికైనా వర్తిస్తుంది. అది పాలన కావచ్చు, రాజకీయ వ్యవస్థ కావచ్చు, సామాజిక వ్యవస్థ కావచ్చు, ఆర్థిక పరిస్థితి కావచ్చు, ఏదైనా కూడా ఏ వ్యవస్థ అయినా కూడా అనేక ఇబ్బందులతో అట్టడుగు స్థాయిలోకి వెళ్ళిపోతూ ఉంటే దాంట్లో ఉన్న లోపాలను సరిచేసి దాన్ని సరైన మార్గంలో ప్రయాణింపజేయడానికి ఎంతోమంది గొప్ప గొప్ప నాయకులు, మేధావులు, తత్వవేత్తలు ప్రయత్నం అనేది చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు మనము తెలుసుకోబోయే టాపిక్ ఏంటంటే మత సంస్కరణ ఉద్యమం. ఈ మత సంస్కరణ ఉద్యమం అనేది ఎక్కడ జరిగింది అని అంటే ఐరోపాలో సంభవించింది. కాబట్టి ఈ యొక్క ఐరోపాలో సంభవించిన మత సంస్కరణ ఉద్యమానికి నాయకులు ఎవరు అంటే మార్టిన్ లూథర్. ఈ మార్టిన్ లూథర్ అక్కడ ఉన్న క్రైస్తవ మతాన్ని సంస్కరించి దాంట్లో ఉన్న లోపాలను సరిదిద్దడానికి తన జీవితాన్ని పూర్తిగా ఈ యొక్క ఉద్యమానికే అంకితం చేయడం జరిగింది. ఇప్పుడు మనం తెలుసుకోబోయే క్లాస్ ఏంటంటే బిఏ థర్డ్ ఇయర్లోని పేపర్ 5కి సంబంధించిన 2వ యూనిట్. ఇక్కడ క్రీస్తు శకము 16వ శతాబ్దంలో ఐరోపాలో క్రైస్తవ మతము చాలా పెద్ద మొత్తంలో అమల్లో ఉంటుండేది. అయితే ఈ క్రైస్తవ మతాన్ని పూర్తిగా క్యాథలిక్ చర్చ్ అనేది ఆధిపత్యం వహిస్తుండేది. ఈ యొక్క 16వ శతాబ్దం నాటి మత సంస్కరణ ఉద్యమం అనేది అనేక రూపాల్లో కొనసాగింది. అంతేకాకుండా చర్చిలో జరిగే అనేక దురాచార మూఢనమ్మకాలను తీసివేయడానికి ప్రయత్నం అనేది చేయడం జరిగింది. రాజకీయ పరిస్థితులను పరిశీలిస్తే క్యాథలిక్ చర్చ్ అనేది కొన్ని వందల సంవత్సరాల ముందు నుంచి ఉన్న ఒక మత సంస్థ మాత్రమే కాదు, రాజకీయ శక్తిని కలిగినటువంటి బలమైన సంస్థ. ఐరోపా రాజ్యాలన్నింటిలోనూ క్యాథలిక్ చర్చ్కి చెందిన సంస్థలు పనిచేసేవి. వీటి అధికారులైన పోప్, బిషప్లు, వివిధ మతాధికారులు, పూజారులు, సన్యాసులు తాము స్వతంత్రులమని భావించి ప్రభుత్వ పరిధిలో లేకుండా జీవించేవారు. వీరు పెద్ద ఎత్తున భూములను కలిగి ఉన్న పన్నుల నుంచి మినహాయింపును కలిగి ఉండేవారు. అంతేకాక మత సంస్థలు ప్రజల నుంచి పన్నులను కూడా వసూలు చేసేవారు. దీనికి ప్రత్యేక న్యాయస్థానాలతో పాటు కేసులను వాదించేందుకు వ్యక్తులను నియమించే అధికారం కూడా ఉండేది. ఇలాంటి పరిస్థితి భూస్వామ్య యుగంలో రాజులకు అనుకూలంగా ఉండేది. ఎప్పుడైతే ప్రభుత్వాలు బలహీనంగా ఉంటాయో అప్పుడు చర్చి తానే సర్వశక్తివంతంగా వ్యవహరించి ఐరోపా రాజ్యాలను ఏకం చేయడానికి పూనుకునేది. అంటే ఇప్పుడు మనం తెలుసుకోబోయే టాపిక్కి ముందు నేపథ్యం ఇది. అంటే 16వ శతాబ్దంలోని ఐరోపాలో ఉన్న క్రైస్తవ మతం అనేది చాలా మూఢనమ్మకాలు, దురాచారాలు మరియు అనేక అపవిత్రమైన కార్యక్రమాలతో చాలా
కలుషితంగా మారిపోవడం జరిగింది. కాబట్టి ఈ పరిస్థితిని చూసిన కొంతమంది మేధావులు ఏం చేశారంటే ఈ క్రైస్తవ మతాన్ని, దీంట్లో ముఖ్యమైన రోమన్ క్యాథలిక్ చర్చిని సంస్కరించడానికి ప్రయత్నం చేయడం జరిగింది. మరి ఎన్నో తరతరాలుగా వేళ్ళూనుకున్న ఈ వ్యవస్థను సంస్కరించడానికి, ఆ ఆలోచన రావడానికి ముఖ్యమైన కారణాలు ఏంటి, ఈ సంస్కరణ ఉద్యమం అనేది ప్రారంభం కావడానికి గల కారణాలు ఏమేమి ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాము. ఈ కారణాల్లో మొదటిది ఆలోచన విధానంలో మార్పు. పునర్జీవనం, ప్రశ్నించే తత్వాన్ని, శాస్త్రీయ పరిశోధన, ఆవిష్కరణ వంటి విషయాలను నేర్పించడం జరిగింది. అంటే ఐరోపాలో ఏదైతే సాంస్కృతిక పునర్జీవనం ప్రారంభించబడిందో ఆ సాంస్కృతిక పునర్జీవనం అనేది ఐరోపాకి సంబంధించిన ఆర్థిక వ్యవస్థను కానీ, పరిపాలన వ్యవస్థను కానీ, మత వ్యవస్థను కానీ, ప్రతి ఒక్క దాన్ని, సాంకేతిక వ్యవస్థను కానీ పూర్తిగా నూతన పదం వైపుకి మార్పు చేస్తూ ముందుకు తీసుకువెళ్ళడం జరిగింది. కాబట్టి ఈ యొక్క మత సంస్కరణ ఉద్యమం అనేది ప్రారంభం కావడానికి ఈ యొక్క సాంస్కృతిక పునర్జీవనం అనేది ఒక కారణంగా మనము తెలుసుకోవచ్చు. ఒకసారి వ్యక్తి అనుమానానికి లోనైతే విషయాలను జాగ్రత్తగా పరిశీలించడము ప్రారంభించాడు. ఆచార సాంప్రదాయాలను గుడ్డిగా నమ్మడం మానివేశాడు. మతం పట్ల కూడా అదే విధానం ఏర్పడింది. ఎప్పుడైతే ప్రశ్నించడం అనేది మొదలైందో దాన్ని ఆపే శక్తే లేకుండా పోయింది. ఇప్పుడు రెండవ కారణం తెలుసుకుందాము, ముద్రణ యంత్రము. ఇది కూడా మత సంస్కరణ ఉద్యమం రావడానికి ఒక ముఖ్యమైన కారణము. ముద్రణ యంత్రము కనుక్కోవడంతో మత సంస్కరణ ఉద్యమ భావాలు అత్యంత త్వరగా ప్రచారమయ్యాయి. ముద్రణ యంత్రం వల్ల నూతన భావాలు, విజ్ఞానం, చర్చలు, వాదనలు ప్రజల దగ్గరకు చేరాయి. ఇందులో ముద్రించబడిన ముఖ్యమైన గ్రంథము బైబిల్. బైబిల్ అధ్యయనం మత సంస్కరణ ఉద్యమంపై ప్రగాఢ ప్రభావాన్ని కనబరిచింది. గతంలో బైబిల్ లాటిన్ భాషలో ఉండడం వల్ల దాన్ని మతాధికారులు మాత్రమే చదివి అందులో భావాలను తమకు అనుకూలంగా మార్చుకునేవారు. ముద్రణ యంత్రము, ముద్రణ ఖర్చు తగ్గడం వల్ల ప్రజలు బైబిల్ను కొని చదవడం ప్రారంభించారు. ముద్రణ యంత్రము కనుగొనడానికంటే ముందు అక్షరాస్యత తక్కువగా ఉండడమే గాక బైబిల్ని చదవడం, బోధించడంపై మతాధికారులకు గుత్తాధిపత్యం ఉండేది. బైబిల్ రాతప్రతులను చదవలేని మనిషి చర్చిని ప్రశ్నించలేకపోయాడు. ముద్రణ యంత్రం మూలంగా మొదటిసారి సామాన్యుడు బైబిల్ని చదివి అర్థం చేసుకోగలిగాడు. సో దీనివల్ల ఏమైందంటే ఇంతకాలం వాళ్ళు మతాన్ని గుడ్డిగా నమ్మడం అనేది తప్పు అనేది అర్థమైపోయి అందులో ఉన్న అసలు విషయాన్ని తెలుసుకోవడానికి ఈ యొక్క ముద్రణ యంత్రం అనేది బాగా ఉపయోగపడడం జరిగింది. ఇదే సమయంలో బైబిల్ వాడుక భాషలోకి అనువదించడం జరిగింది. దీంతో ప్రజలు తమ మాతృభాషలోనే బైబిల్ని చదివేందుకు వీలు కలిగింది. తర్వాత మూడవ కారణము చర్చి యొక్క పతనము. క్రైస్తవ మతంపై ప్రగాఢ విశ్వాసం ఉన్న క్రైస్తవులు రోజు రోజుకు చర్చి, పోప్ ఆధిపత్యం తగ్గిపోవడాన్ని నిశితంగా గమనించసాగారు. క్రీస్తు శకము 1300 సంవత్సరం తర్వాత పోప్ క్రమంగా తన అధికారాన్ని కోల్పోయాడు. చర్చి పతనం వల్ల నీతి నియమాలు లోపించడం, ఆర్థిక నేరాలు పెరగడం, మూఢ విశ్వాసాలు అధికం కావడం జరిగింది. చర్చిలోని దిగువ మతాధికారులు పేదవర్గం నుంచి వచ్చిన చదువులేని అమాయకులు. వీరిలో చాలామంది నీతి నిజాయితీలు లేకుండా శారీరక, ఆర్థిక అవలక్షణాలకు లోనయ్యేవారు. తమ ఆదాయం తక్కువ కావడంతో జూద గృహాలు నడపడం వంటి లాభం వచ్చే పనులను చేపట్టారు. చాలామంది మతాధికారులు బ్రహ్మచర్యాన్ని వదిలివేసి ఉంపుడు గత్తెలతో అక్రమ సంతానాన్ని కలిగి ఉండేవారు. ఉదాహరణకు ఎరాస్మస్ ఒక మతాధికారికి జన్మించిన అక్రమ సంతానము.
8వ పోప్ అయిన ఇన్నోసెంట్కు 8 మంది అక్రమ సంతానం ఉండేవారంట. వీరందరూ పోప్ కావడానికంటే ముందే జన్మించినట్లుగా చెప్పబడింది. కానీ వాస్తవానికి పోప్ పదవిని చేపట్టే వ్యక్తి కానీ, పదవిలో ఉన్న వ్యక్తి కానీ ఎలాంటి కుటుంబాన్ని కలిగి ఉండడం అనేది నిషేధము. కానీ వీరందరూ ప్రజలకి బైబిల్లో ఏముందో తెలియకపోవడం వల్ల దాన్ని తమ అనుకూలంగా మార్చుకొని విలాసవంతమైన జీవితాలను గడుపుతూ బ్రతికేవారు. అంతేకాకుండా ఇతర మతాధికారులు కానీ, పోప్ కానీ మతాధికారాలను డబ్బులకి అమ్మి ధనాన్ని సంపాదించేవారు. 10వ పోప్ అయిన లియో 200 పాప పరిహార పత్రాలను విక్రయించి $1 మిలియన్ సొమ్మును సంపాదించినట్లుగా తెలుస్తోంది. మెయిజీకి చెందిన ఆర్చ్ బిషప్ జర్మనీలోని ఆక్స్బర్గ్కు చెందిన బ్యాంకర్ల నుంచి రుణాలను సేకరించి పోప్కి ఇచ్చాడు. సామాన్యంగా ప్రభువులు చెప్పిన వారిని పోప్ బిషపులుగా నియమించేవారు. కానీ అందుకు బిషప్లు పోప్కు లంచాలు ఇవ్వాల్సి ఉండేది. చాలామంది మతాధికారులు వివాహ సంబంధ చట్టాలు, పాప పరిహార పత్రాలను అమ్మి సొమ్ము చేసుకునేవారు. ఇది కూడా చర్చి యొక్క పతనానికి కారణమైంది. చర్చిలో అనేక రకాలైన పూజా కార్యక్రమాలు జరుగుతుండేవి. వీటిని తప్పనిసరిగా జరపాలని, అప్పుడే మోక్షం వస్తుందని ప్రచారం చేసేవారు. ఫలితంగా అనేక మూఢ విశ్వాసాలు సమాజంలో నాటుకుపోయాయి. ఒక విచారణ పత్రం ప్రకారము జాన్ ది బాప్టిస్ట్ వద్ద 12 పుర్రెలు ఉండేవి. వీటిని పవిత్రమైనవిగా ప్రదర్శించి అమాయక రైతుల నుంచి ధనాన్ని దోచుకునేవారు. ఇలాంటి పవిత్ర వస్తువుల ద్వారా, అద్భుతాల ద్వారా కష్టాలు, బాధలను తొలగించవచ్చని ప్రచారం చేశారు. ఈ ప్రజల యొక్క మూఢ విశ్వాసాలతో చర్చి వ్యాపారం చేసింది. ఎరాస్మస్ ఐరోపా సమాజంలోని మూఢ విశ్వాసాలు, అలవాట్లను తన రచనల్లో వివరించడం అనేది జరిగింది. అంతేకాకుండా పశ్చిమ మధ్య ఐరోపాలోని కొందరు క్రైస్తవులు చర్చి ఆర్థిక కార్యకలాపాలపై విచారణ జరపాలని కోరారు. వీరు క్యాథలిక్ చర్చిలో సంస్కరణలు రావాలని కోరారు, కానీ తిరుగుబాటు కోరలేదు. క్రీస్తకము 11వ శతాబ్దంలో చాలామంది పోపులు, సామాన్యులు చర్చిలో ఉన్న చెడును తొలగించి చర్చిని సంస్కరించేందుకు ప్రయత్నించి విఫలురయ్యారు. కానీ ఇప్పుడు చర్చికి వ్యతిరేకంగా బలమైన ఉద్యమం అనేది ప్రారంభం కావడం జరిగింది. అంతేకాకుండా ఇందులో పాప పరిహార పత్రాల విక్రయం అనేది 10వ పోప్ అయిన లియో చేపట్టాడు. తన దగ్గర ఉన్న ధనమంతా సెయింట్ పీటర్స్ చర్చి నిర్మాణానికి ఖర్చు చేయడంతో ఖజానా మొత్తం ఖాళీ అయింది. అప్పుడు ఈ పోప్ ఏం చేశాడు అంటే తన ఖజానాని నింపుకోవడానికి ఈ పాప పరిహార పత్రాలను అమ్మడం ప్రారంభించాడు. దీంట్లో ఏం రాసి ఇతడు అమ్మేవాడు అనంటే, యేసుక్రీస్తు అయిన నేను నా అధికారం చేత మీ పాపాలన్నింటినీ కడిగివేస్తాను, శిక్షల నుంచి మిమ్ములను తప్పించి నీవు చనిపోయిన తర్వాత స్వర్గపు ద్వారాలు తెరిచి ఉంచుతాను అని రాయబడి ఉండేది. వీటిని ఎవరికి అమ్మేవారు అంటే, వీరేమని ప్రచారం చేసేవారు అంటే, వీటిని కొనడం వల్ల చేసిన పాపాలు తొలగించుకోవచ్చని, దేవుడి శిక్ష నుంచి తప్పించుకోవచ్చని చర్చి ప్రచారం చేసి కొన్ని వేల సంఖ్యలో ఈ యొక్క పాప పరిహార పత్రాలను అమ్మడం జరిగింది. తర్వాత ఇంకొక కారణము జాతీయ రాజకీయ అవసరాలు. చరిత్రలో గతంలో మాదిరి కాకుండా తిరిగి అవే అంశాలు మరో రూపంలో బయటకు వస్తాయి. మత సంస్కరణోద్యమం కూడా తిరుగుబాటు కాదు. క్రైస్తవ చర్చిలోని పరిస్థితులకు వ్యతిరేకంగా క్రీస్తకం 16వ శతాబ్దంలో ప్రారంభమైంది. ఈ యొక్క 16వ శతాబ్దం నాటి పరిస్థితుల్లో మార్పు వచ్చింది. దేశభక్తులు చర్చి అధికారులకు అడ్డుకట్ట వేశారు.
సామాన్యులలో రాజకీయ పరిజ్ఞానం పెరగగా స్థానిక పరిస్థితులు జాతీయాభిమానానికి దోహదం చేశాయి. పశ్చిమ ఐరోపాలో జాతీయ రాజ్యాలు ఆవిర్భవించి అభివృద్ధి చెందాయి. జాతీయ రాజకీయాలు మాకియవెల్లి సూత్రాలను చదివి నిరంకుశాధికారాలను చెలాయించాలని భావించాయి. దీనితో జాతీయ సార్వభౌమాధికారము వేగంగా వృద్ధి చెంది ప్రతిష్ఠించబడింది. అయితే మతం మాత్రము ప్రభుత్వ ఆధీనంలోకి రాలేకపోయింది. జాతీయ రాచరికాలు చర్చిని ప్రభావితం చేసి తమ వైపుకు తిప్పుకునేందుకు వాటి ఆస్తులను స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నించాయి. మరికొన్ని రాజ్యాల్లో దేశభక్తులు చర్చి అధికారాన్ని తొలగిస్తేనే తమ దేశ అవసరాలు తీరుతాయని ప్రచారం చేయడం అనేది జరిగింది. తర్వాత ఇంకొక కారణము ఆర్థిక కారణాలు. మధ్యయుగ కాలం నాటి క్యాథలిక్ చర్చ్ అత్యంత సంపన్నమైన సంస్థగా తయారైంది. క్రైస్తవ విశ్వాసకులు తమ సంపదను చర్చికి ఇచ్చినట్లయితే స్వర్గంలో తమకు ఉన్నత స్థితి లభిస్తుందని భావించి ఇస్తూ ఉండడం అందు ఒక ముఖ్యమైన కారణం. క్రీస్తకం 16వ శతాబ్దం నాటి చర్చి ఐరోపాలో అతిపెద్ద భూభాగం కలిగి ఉన్న సంస్థగా పేరు పొందింది. అంటే దీనికి విలువైన ఆభరణాలు, బంగారు, వెండి వస్తువులతో ఎన్నో దాన ధర్మాలు అనేవి ఈ క్రైస్తవ విశ్వాసకుల నుంచి వచ్చేవి. జర్మనీలో 3వ భాగము, ఫ్రాన్స్లో 5వ వంతు భూభాగాన్ని చర్చి తన వద్ద అట్టిపెట్టుకోవడం జరిగింది. ఇంత భూభాగం ఉన్న భూమి శిస్తు నుంచి మినహాయింపు పొందింది. అందువల్ల ఇతర భూ యజమానులపై శిస్తు భారం అధికమవ్వడమే కాకుండా ప్రభుత్వానికి నష్టం కలిగింది. బ్యాంకులు, వ్యాపారులు తమ భూములపై అధిక మొత్తంలో శిస్తు చెల్లించాల్సి వచ్చింది. అనేక మంది ప్రభువులు స్థానిక రాజుల్లో చర్చి భూములను జాతీయం చేయాలనే కాంక్ష అనేది పెరిగింది. చర్చి తన భూములపై శిస్తు మినహాయింపును పొందడమే కాకుండా ప్రజల నుంచి వివిధ రూపాల్లో సొమ్మును వసూలు చేసింది. ప్రతి క్రైస్తవ కుటుంబం నుంచి సంవత్సరానికి ఒకసారి పీటర్ సెస్ అనే పన్నును, ఆదాయంలో 10వ వంతును దైత్ పేరుతోనూ చర్చి వసూలు చేసేది. పాప పరిహార పత్రాలను అమ్మడము, తీర్పులను ఇవ్వడం ద్వారా కూడా సొమ్మును రాబట్టేవారు. చర్చి అధికారులను నియమించే సమయంలో ఫీజులు, బహుమానాల రూపంలో సొమ్మును వసూలు చేసేవారు. ఈ విధంగా వసూలు చేసిన ధనాన్ని పోప్ ఉన్నతాధికారులు దుర్వినియోగం చేసేవారు. విలాసవంతమైన, అత్యంత సుఖమైన జీవితాన్ని ఉన్నత మతాధికారులు గడిపేవారు. చర్చి ధనమంతా కూడా ఈ విధమైన ఆక్రమణలకు ఉపయోగించేవారు. ఈ విధమైన ధన ప్రవాహానికి వ్యతిరేకంగా తూర్పు ఐరోపా దేశాలు నిరసన తెలిపాయి. జర్మనీ, ఇంగ్లాండ్లకు ఈ విధమైన ధన ప్రవాహం వల్ల అనేక బాధలకు లోను కావడం జరిగింది. ఇప్పుడు ఇంకొక కారణం గురించి తెలుసుకుందాము. విక్లిఫ్, హూప్, ఎరాస్మస్ల ప్రభావం. మార్టిన్ లూథర్ కంటే ముందే అనేక మంది రోమన్ చర్చికి మతాధికారులకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి సంస్కరణలు కావాలని కోరారు. అయితే ఇందులో కొంతమంది మేధావులు మనకు ముఖ్యంగా కనిపిస్తుంటారు. వారిలో మొదటి వ్యక్తి విక్లిఫ్. సంస్కరణోద్యమాన్ని ఇతడు ప్రారంభించడం జరిగింది. ఒక శతాబ్దం తర్వాత మార్టిన్ లూథర్ దీన్ని కొనసాగించి ఒక మార్గం అనేది కనుక్కోవడం జరిగింది. అంతేకాకుండా విక్లిఫ్ క్రీస్తుకము 1324 నుంచి 1384 మధ్యలో జీవించడం జరిగింది. పోపులు ఫ్రెంచి ప్రభావం కింద అవిగ్నాస్లో నివసించేవారు. ఇది ఇంగ్లీష్ వారికి వ్యతిరేకమైంది. ఇంగ్లాండ్ సహకారం లభించడంతో విక్లిఫ్ పోపుకు వ్యతిరేకంగా ఉద్యమించాడు. మతాధికారుల భోగలాలసత్వాన్ని వ్యతిరేకిస్తూ క్రీస్తు మాదిరిగా సామాన్యమైన జీవితాన్ని గడపాలని, పవిత్రమైన సన్యాస జీవితం ఉండాలని, విందుల సమయంలో రొట్టె, మద్యం స్వీకరించడం క్రైస్తవ ఆచారము, వీటిని క్రీస్తు శరీరం రక్తంతో
పోల్చేవారు. ఈ ఆచారాన్ని విక్లిఫ్ వ్యతిరేకించడం జరిగింది. అప్పటి నుంచి విక్లిఫ్ రోమన్ క్యాథలిక్ చర్చి నుంచి విడిపోయాడు. దేవుడితో ప్రత్యక్ష సంబంధం కలిగి ఉండాలని, మతాధికారులతో కాదని, బైబిల్లో మాత్రమే నిజమైన సత్యం దాగి ఉందని, పోప్ చర్చిలలో కాదని విక్లిఫ్ ప్రచారం చేయడం జరిగింది. ఇతను లాటిన్ భాషలోని బైబిల్ను ఆంగ్ల భాషలోకి అనువదించి క్రీస్తు బోధనలు అర్థం చేసుకోమని తమ యొక్క ప్రజలకు ఇతడు వివరించడం జరిగింది. తర్వాత ఇంకొక వ్యక్తి జాన్ హ్యూస్. జాన్ విక్లిఫ్ వదిలి వెళ్ళిన భావాలను జాన్ హ్యూస్ ప్రచారం చేయడం జరిగింది. ఇతడు క్రీస్తకం 1374లో బొహేమియాలో ఉన్నత వ్యవసాయ కుటుంబంలో జన్మించడం జరిగింది. విద్యాభ్యాసానంతరము ప్రేగులోని చార్లెస్ విశ్వవిద్యాలయంలో ఆచార్యులుగా నియమితులయ్యారు. హూస్ సంస్కరణవాదిగా జీవితాన్ని ప్రారంభించి చర్చిలో సంస్కరణల కోసము ప్రయత్నించాడు. హూస్ చర్చిలో ఉన్న నకిలీ అద్భుతాలను, మోసపు అస్థికలను విమర్శించి వాటి ద్వారా ధనం సంపాదించడాన్ని వ్యతిరేకించాడు. ప్రజలు చర్చి ద్వారా మోసపోవడాన్ని వ్యతిరేకించి అద్భుతాలు అనేవి ఏమీ లేవు అని, ప్రజలు దేవుడితో సంబంధం పెట్టుకోవాలని జాన్ హ్యూస్ ప్రచారం చేయడం జరిగింది. తర్వాత ఇంకొక వ్యక్తి ఎరాస్మస్. ఆధునిక యుగంలో ఐరోపాలో సంస్కరణోద్యమానికి గొప్ప సేవ చేసిన వ్యక్తి ఎరాస్మస్. రాటర్ డ్యామ్లో జన్మించిన ఎరాస్మస్ పూజాధికారిగా జీవితాన్ని ప్రారంభించి గ్రీక్, లాటిన్ భాషలు నేర్చుకుని ప్రజలను ప్రభావితం చేశాడు. ఎరాస్మస్ తన జీవితాన్ని నీతి నిజాయితీలతో గడపడం, గొప్ప పేరు ప్రఖ్యాతలను పొందాడు. మతాన్ని సరిగ్గా అర్థం చేసుకోవడం చాలా ముఖ్యమని భావించి కొత్త నిబంధన గ్రంథాన్ని గ్రీకు భాషలోకి అనువదించడం జరిగింది. అంటే బైబిల్లో 2 రకాల గ్రంథాలు ఉంటాయి. ఒకటి పాత నిబంధన అంటారు, ఇంకొకటి కొత్త నిబంధన అనడం జరుగుతుంది. మతాధికారుల జీవిత చరిత్రలను తప్పనిసరిగా చదవాలని ఇతడు ప్రచారం చేయడం జరిగింది. అంతేకాకుండా ఎరాస్మస్ చర్చి పూజా కార్యక్రమాలను, పండగలను వ్యతిరేకించి అందుకు బదులుగా చర్చి క్రైస్తవ సిద్ధాంతాలను బోధించాలని పేర్కొన్నాడు. అంతేకాకుండా ఇతడు తన గ్రంథమైన పైజ్ ఆఫ్ పాలీలో సామాజిక వ్యవస్థలోని లోపాలు, తెలివిలేని ఆచారాలను, చర్చి తప్పిదాలను విమర్శించాడు. మనిషి ఉద్రేకంతో కాకుండా విచక్షణతో మెలగాలని ప్రచారం చేశాడు. చర్చిలోని అధికార హోదాలను, అవినీతిని విమర్శిస్తూ ఎరాస్మస్ రచనలు చేశాడు. మార్టిన్ లూథర్ సమకాలీకుడైన ఎరాస్మస్ తన రచనల ద్వారా ప్రజల్లో చర్చి వ్యతిరేక భావాలకు బీజం వేయడం జరిగింది. మత సంస్కరణోద్యమం అనే గుడ్డును ఎరాస్మస్ పెట్టగా దాన్ని లూథర్ పొదిగాడని చెప్తారు. ఎరాస్మస్ భావాలు మార్టిన్ లూథర్ కంటే అధికంగా చర్చిని ఇబ్బందికి గురి చేశాయి. అయితే పునరుజ్జీవన కాలం నాటి పోపులు మానవతావాదాన్ని కలిగి ఉండడంతో ఎరాస్మస్ శిక్ష నుంచి తప్పించుకోవడం జరిగింది. ఇది ఐరోపాలో 16వ శతాబ్దంలో ప్రారంభమైన ఈ యొక్క మత సంస్కరణ ఉద్యమానికి ముఖ్యమైన కారణాలు మరియు అందులో కొంతమంది మేధావులు కూడా. ఈ కారణాల వల్ల ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోయింది, ప్రజల్లో ఎక్కువగా ప్రచారం చేసింది మరియు మతానికి నూతన ఒరవడిని నేర్పించింది మరియు దానికి నూతన సిద్ధాంతాలను తయారు చేసింది మాత్రము మార్టిన్ లూథర్. ఈ మార్టిన్ లూథర్ గురించి తర్వాత క్లాసులో తెలుసుకుందాము. ఈ యొక్క మత సంస్కరణ ఉద్యమము మనము 2 క్లాసుల్లో మాట్లాడుకుందాము. ఈ యొక్క మొదటి భాగం మాత్రము కారణాలు, తర్వాత క్లాసులో చెప్పేది ఈ యొక్క మత సంస్కరణ ఉద్యమం యొక్క ఫలితం ఏంటి అనేది మరియు మార్టిన్ లూథర్ గురించి మనము తెలుసుకుందాం.